హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మకుటి. ఈరోజు నేను మార్నింగ్ ఒక చిన్న చాలా మినీ ఈజీ బ్రేక్ఫాస్ట్ని చూపిస్తాను. అది ఏంటిదంటే యా బాదం తీసుకున్నా. ఒక 8-9 దాకా తీసుకున్నా. స్టవ్ మీదనేమో మిల్క్ బాయిల్ చేయడానికి పెట్టాను. సో ఈ బాదంని ఏం చేస్తున్నాను అంటే ఫస్ట్ విత్ దిస్ హెల్ప్ బ్రేక్ చేస్తున్నాను అన్నమాట. సో బాదంని నేను ఇట్లా అంటే దాంతో బ్రేక్ చేసేసరికి అది బ్రేక్ అయ్యి ఇట్లా చిన్న పీసెస్ అయినాయి. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మనం ఆఫీస్ గోయింగ్ కానీ స్కూల్ గోయింగ్ కానీ ఇట్లా కాలేజ్ అట్లా వెళ్ళేటప్పుడు మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయడానికి టైం ఉండదు. సో ఇది చాలా ఈజీ బ్రేక్ఫాస్ట్ అన్నట్టు చేసుకొని కావాలంటే తర్వాత మీరు బ్రేక్ఫాస్ట్ తర్వాత అయినా కూడా అరౌండ్ 10:30 అట్లా తినొచ్చు. ఇది మార్నింగ్ తినేసి ఒక 8 లోపు అలా తినేసి 8 to 9 8 లోపు 7 to 8 లోపు తినేసి అది లేటర్ ఆన్ తినవచ్చు. సో నేను దీంట్లో మీకు కనిపిస్తున్నట్టు నేను బాదం ఏవో ఇట్లా కొడితే అవి ఇట్లా పీసెస్ లాగా అయినాయి. మరీ చిన్న కాదు నేను కొంచెం. సో ఈ పీసెస్ని తీసుకున్నాక చియా సీడ్స్ ఉన్నాయి. నేను ఈ చియా సీడ్స్ని నానబెట్టేసాను అన్నట్టు. అంటే నేను ఈ చియా సీడ్స్ నైట్ నానబెట్టాను, కొన్ని వాటర్లోకి కొన్ని బ్రేక్ఫాస్ట్లోకి ఉంటాయి కదా అనేసి. సో ఈ బాదం ఈ చియా సీడ్స్ మీకు కనిపిస్తుంది కదా, బాదం ఇంకా చియా సీడ్స్ అండ్ హనీ మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, ఎక్కువ తినే వాళ్ళు ఉంటే వేసుకోండి. బట్ ఏదైనా ఎక్కువ తినొద్దు, ఇన్ లిమిట్. ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి, లేదా యూ కెన్ స్కిప్ దిస్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బనానా. చిన్న బనానాస్ ఉంటాయి కదా, ఆ చిన్న బనానాస్ తీసుకుంటే అసలు మీకు హనీ కూడా అవసరం లేదు, చాలా స్వీట్ ఉంటుంది కాబట్టి. సో నేను బనానా తీసుకున్నాను. స్మాష్ కూడా చేసుకోవచ్చు బనానా, కాకపోతే ఈవెన్ యూ కెన్ స్మాష్ బనానాస్. కాకపోతే ఏంటంటే స్మాష్ చేస్తే అది ఎట్లనో ఉంటుంది. నేనైతే ఇట్లా సన్న పీసెస్ కట్ చేయడానికి ప్రిఫర్ చేసుకుంటాను, రౌండ్గా. లేకపోతే మీ ఇష్టం, అది ఎట్లా ఇంకా చిన్నగా కావాలంటే దాన్ని మళ్ళీ మీరు కట్ చేసుకోవచ్చు. నాకైతే ఇట్లా రౌండ్ పీసెస్ అనేవి ఓకే. మిల్క్ అనేది వేడి చేసుకోవాలి. మనం ఇదంతా చేసుకునే లోపల కొంచెం చల్లగా అవుతుంది కదా, అంటే వామ్గా ఉన్నా కూడా ఓకే. చల్లగా ఉంటే తినబుద్ధి కాదు, అంటే మరీ చల్లగా ఉంటే కొంతమంది తినబుద్ధి అవుతుంది, కొంతమందికి కాదు. నాకైతే చల్లగా ఉంటే తినబుద్ధి కాదు. సో కొంచెం వామ్ అయ్యేలాగా నేను 10 పక్కన పెట్టినా, కింద పడిపోయి. సో చలో లెట్స్ మిక్స్. స్మాష్ చేయొద్దు, జస్ట్ ఇట్లా నార్మల్గా ఇట్లా పైకి కిందికి ఇట్లా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే బనానా స్మాష్ అయితే మీకు స్మాష్ చేసుకొని తినడం అంటే పీనట్ బటర్. ఇది కొంచెం తిన్నా మనకి డైట్ ఫుల్ ఉంటుంది, స్టమక్ ఫుల్ ఉంటుంది. మనం డైట్లో చేసినప్పుడు కూడా చాలా బాగుంటుంది. తర్వాత హెవీ బ్రేక్ఫాస్ట్ తినొచ్చు. సో పీనట్ బటర్ నేను ఇంత తీసుకున్నాను. ఇది ఓన్లీ స్మూత్ ఉంటుంది, పీనట్ బటర్ స్మూతీ. దీంట్లోనే మనకి క్రంచీది దొరుకుతుంది, అదైతే ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది. అంటే ఇట్లా పీనట్ బటర్ అలవాటు లేకుండా అట్లా ఇప్పుడు అలవాటు చేసుకుంటున్నాం అంటే ఆ టేస్ట్ కొంతమందికి నచ్చదు. ఫస్ట్లో నాకు కూడా నచ్చేది కాదు. నేను పీనట్ బటర్ అనేది దాంతోటే అలవాటు చేసుకున్నాను, అట్లా క్రంచీ. అది ఉంటుంది అనుకుని నాకు తెలియదు. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఇట్లా ఉంటారు కదా, వాళ్ళు సజెస్ట్ చేసిండు, దే బి గోయింగ్ టు జిమ్. సో వాళ్ళు సజెస్ట్ చేసిండు ఇట్లా ఇది తిన్ను బాగుంటుంది అనేసి. సో ఎస్, బటర్ దాంట్లో మిక్స్ అయితే లేదని ఇట్లా గుచ్చేయకండి, ఎంత మిక్స్ అయితే అంత కానీ. మిల్క్ పోసినాక అట్లా అది ఆల్మోస్ట్ అయిపోతుంది. సో మిల్క్, వామ్ మిల్క్ కొంచెం యాడ్ చేసుకున్నాను, నాకు ఎందుకంటే ఎక్కువ అట్లా మిల్క్గా తినబుద్ధి కాదు, అసలు మిల్కే తినబుద్ధి కాదు. కాకపోతే అప్పుడప్పుడు హెల్దీగా తినాలంటే తినక తప్పదు. సో వీ నీడ్ టు ఫిక్స్ దాట్. ఇట్లా రౌండ్గా చేసేయండి, అది మెల్ట్ అయిపోతుంది. బటర్ అవ్వ మెల్ట్ అయిపోతుంది, ఆల్మోస్ట్ అయిపోతుంది, అది అయిపోయింది కూడా. ఇది చేసుకోగానే తినేసేయాలా, ఎందుకంటే అట్లనే పెడితే జర నాకు నచ్చదు.
ఇది కొంచెం మనకి స్వీట్ చియా సీడ్స్, బటర్ ఫ్లేవర్, ఆల్మండ్స్ కొంచెం తిన్నా కూడా మన స్టమక్ అనేది ఫుల్ అయిపోతుంది. సో మనం ఈ మార్నింగ్ హడావిడి ఉంటాం కాబట్టి ఆఫీస్ కానీ కాలేజ్కి పోయేటప్పుడు అట్లా ఇది కొంచెం తినేసి తర్వాత మనం బ్రేక్ఫాస్ట్ తీసుకుని అక్కడ తిన్నా కూడా అరౌండ్ 10:30 ఆ టైంలో తిన్నా కూడా అప్పటి వరకు మనకు కడుపులో ఆసర ఉంటుంది. సో ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా హెల్దీ ఫుడ్ ఇది అండ్ చాలా సింపుల్ కూడా, ఎక్కువ టైం టేకింగ్ కూడా ఉండదు. 5 నిమిషాలు ఓపిక పడితే 5 నిమిషాల్లో మీ ముందర గిన్నెలకి గీ స్మూతీ అనేది ఉంటుంది. ట్రై చేసేసేయండి, మస్తు ఉంటుంది అండ్ చాలా హెల్దీ కూడా. ఇది చాలా ఈజీ. మీకు టైం సెట్ కావట్లేదంటే మన పేరెంట్స్కి చెప్పినా కూడా ఇది చేసి పెడతారు, ఎందుకంటే ఇది రాని విద్య అయితే కాదు. అన్ని దంచి కట్ చేసి నానబెట్టి దీంట్లో ముంచుడే ఉంటుంది. సో జస్ట్ ప్లీజ్ ట్రై దిస్ హెల్దీ డిష్. బాయ్.